మెదక్ బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ మాకల నరసింగరావును పరామర్శించి అండగా ఉంటానని ధైర్యం చెప్పిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిపై మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు మెదక్ జిల్లా నార్సింగ్ మండలానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మాకల నరసింగరావు విచక్షణ రహితంగా కొట్టిన మెదక్ జిల్లా రామాయంపేట పోలీసులు చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసి ఎమ్మెల్యేకు వీడియో కాల్ చేసి మరీ చిత్రహింసలు పెట్టిన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియా వారియర్స్పై అక్రమ కేసులు పెడుతూ అన్యాయంగా ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వ అధికారులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టేది లేదని హెచ్చరించిన కేటీఆర్. వారితో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఉన్నారు. కాదు పెద్ద హీరో అయిపోయినాం మొన్న సార్. మాట సార్, మీ మొత్తం మెదక్ కాన్స్టిట్యున్సీలు ఎవరు కూడా అంత ధైర్యంగా మాట్లాడాలా సార్? నువ్వు మాట్లాడు, ఎమ్మెల్యే మాట్లాడినా పంకిమాల్లో మాట్లాడలేదు సార్. నువ్వు చేసేది తప్పు కానే కాదు. మన నాయకుడిని, మన బాపును మనం ఎవడన్నా మాట్లాడితే మాట పడవు, అంతే కదా? నువ్వు చేసింది తప్పు కాదు, కాకపోతే నీకు జరిగింది తప్పు సార్. నన్ను వాడు కొట్టుడు, ఇష్టం వచ్చినట్టు చేసుడు తెలుసు, వాళ్ళ బల్పట్లు ఉంది సార్. టైం వస్తుంది తమ్మి. నేను ఏమంటానంటే, నేను కేసీఆర్ సార్ లెక్క మంచోళ్ళు అయితే కాదు, బరాబర్ హిసాబ్ కితాబ్ నేను చేస్తాను. గుర్తు ఆ పేరేందో చెప్పినాక సిఏ ఎవడో. థ్యాంక్ యూ బిడ్డ, నువ్వు జరిగిన దానికి మా తరఫున సారీ. హిసాబ్ కితాబ్ చూసుకుందాం. వాడు ఎవడో, వాడి పేరేందో కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే సిఐఎస్ఐ దాకా రాసి పెట్టు సార్. నేనే చూస్తా వాడు వీడియో ఒకటి నేను. ఓకేనా? ధైర్యంగా ఉంటా సార్. దయచేసి వెనుకకు తగ్గదు. ఎందుకంటే మనం ఇంతకంటే పీకే కూడా వెళ్ళలేదు. అర్థమైంది? నువ్వు పెట్టిన పెట్టిన లోపల కొట్టనే కొట్టి నేను చెప్తాను ఎక్కువ లెక్క అంతే. లేదా మీరు కూడా కొంచెం ధైర్యం చూపెట్టారు. అట్లే అయితే అందరు పోరా ఎక్కాల్సిన స్థాయిలో రోడ్డుకి అయితే మీరు ఎక్కలేదు. మీరు ఏమన్నా అది నేనేమంటాను, మన స్పందన. కేసీఆర్ సార్ ఫోన్ చేసి ఫోన్ చేసి ఆ పిల్లగాడిని ధైర్యం చెప్పు. మొన్న రాత్రి ఫోన్ చేసి పిల్లగాడి కలుగు ధైర్యం చెప్పు అని చెప్పాడు. ఆయన చూసి ఆయన పట్టించుకుంటున్నాడు, మరి మనం పట్టించుకోకపోతే ఇట్లా ఎక్కడ ఉంటాడు? గట్టిగుండుతాం. ఇలాంటి వాళ్ళు ఇంకో 10 మంది వస్తే చాలా అగ్గి పెట్టచ్చు. టెన్షన్ పడకు. అరే గలే మిల్ రే. థ్యాంక్ యూ.